జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. మరోపక్క కూల్చివేతలతో హైడ్రా విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో హైడ్రా రూపంలో హస్తం పార్టీకి కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయనే చర్చ ఆ పార్టీలో జరుగుతుంది. హైడ్రా కూల్చివేతలు ఉప ఎన్నికలపై ప్రభావం చూపుతాయని కాంగ్రెస్ సీనియర్లు తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ హైడ్రా కూల్చివేతలు చర్చనీయాంశంగా మారాయి. హైడ్రాకు వ్యతిరేకంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు హస్తం పార్టీ నేతలకు ఆందోళన కలిగిస్తున్నాయని సమాచారం. హైడ్రా బాధితులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన కేటీఆర్ వారిని తమ పార్టీ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేశారు. అంతేకాదు కేటీఆర్ రోడ్ షోలలో భారీ ఎల్ఈడీలు ఏర్పాటు చేసి వాటిలో హైడ్రా బాధితుల వీడియోలు ప్రదర్శిస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం చేస్తుందనే చర్చ కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతోంది. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతుండగా మియాపూర్లో హైడ్రా కూల్చివేతలు జరిగాయి. దాంతో జూబ్లీహిల్స్ ప్రచారంలో పాల్గొంటున్న కాంగ్రెస్ నేతలు ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారని సమాచారం. ఇలాంటి సమయంలో హైడ్రా కూల్చివేతలు చేపడితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీకి నష్టం జరుగుతుంది అన్న కనీస జ్ఞానం లేకపోతే ఎలా అని అంటున్నారట హస్తం నేతలు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శలు చేశారు. హైడ్రాలో కొందరు అధికారులు చర్యల వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం కలిగేలా హైడ్రా వ్యవహరిస్తోందని సీనియర్ నేత జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ కు లాభం చేసేలా, కాంగ్రెస్ కు నష్టం కలిగించేలా హైడ్రా పనిచేస్తోందని అసహనం వ్యక్తం చేస్తున్నారు జగ్గారెడ్డి. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకువెళతానని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. చాలా మంది కాంగ్రెస్ నేతలు జగ్గారెడ్డి మాట్లాడింది నిజమే కదా, ఓవైపు హైడ్రాను ఆయుధంగా చేసుకుని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఇరుకును పెడుతుంటే పుండు మీద కారం చల్లినట్లుగా ఇదే సమయంలో కూల్చివేతలు చేపట్టడం ఎవరికి లాభం చేయడానికి అని ప్రశ్నిస్తున్నారట పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ హస్తం పార్టీలో హైడ్రా ప్రకంపనలు అసాధారణంగా ఉన్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో హైడ్రా వల్ల జరుగుతున్న డ్యామేజీని హస్తం పార్టీ పెద్దలు ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి.